హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. ముందుగా 1 కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. నాకు పెద్ద చిక్కుడుకాయలు దొరికాయి కాబట్టి నేను ఇలా ఆఫ్ చేసి క్లీన్ చేసుకొని ఉంచుకున్నానండి. 1 కిలో చిక్కుడుకాయలకి నిమ్మ సైజు అంతా చింతపండు పడుతుందండి. ముందుగా కడిగి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలని నీళ్ళు పోసుకొని చింతపండు బాగా నానాలండి, పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు చిటపట అనేది వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక దీంట్లోనే ఒక 2 స్పూన్ల మెంతులు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత వాటి తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. అదే గిన్నెలోకి 150 గ్రామ్స్ ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా ఫ్రై కాకూడదండి, మామూలుగా ఫ్రై అవ్వాలి. నాకు చిన్న సైజు చిక్కుడుకాయలు దొరకలేదండి, పెద్ద సైజు దొరికాయి. అందువల్ల నేను 2 ముక్కలుగా చేసుకున్నాను. నారలు తీసేసుకొని క్లీన్ చేసేసుకొని ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. తడి మాత్రం ఏమాత్రం ఉండకూడదండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో మిగతా వాటిని కూడా వేసుకొని చేసుకోవాలి, వేడి చేసుకోవాలండి. మరి నల్లగా వేయించకూడదండి, మామూలుగా వేయించితే సరిపోతుంది. అలా వేయించిన ముక్కలన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఎల్లిపాయ ముక్కల్ని పచ్చాగా దంచి వేసుకోవాలి. దీనికి ఎల్లిపాయలు చాలా వేసుకుంటే మరింత వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 4 ఎండుమిరపకాయని కూడా వేసాను. వేసాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదండి, వేసుకొని చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకొని దించి పక్కకు పెట్టుకున్నాను. తాలింపుని ఆ ముక్కల్లోకి చిక్కుడుకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. వేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తం బాగా పిసికి అదే కళాయిలో తాలింపు కళాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని చింతపండు గుజ్జుని ఇలా మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని గుజ్జుని బాగా మరిగించాలి. దాంట్లో వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే పచ్చడి నిల్వ ఉంటుందండి, లేకపోతే ఖరాబ్ అవుతుంది. అందువల్ల ఈ చింతపండు గుజ్జు ఈ విధంగా దగ్గరికి వచ్చేలాగా చూంచుకొని పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లనివ్వాలండి. ఈ చిక్కుడుకాయ ముక్కల్లో 200 గ్రాముల కారం వేసాను. పసుపు 50 గ్రాముల ఆవాలు మెంతులు పొడి వేసాను. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాను. మొత్తం ఇలా ఒక విధంగా కలపండి. కలిపిన తర్వాతకి చింతపండు గుజ్జును కూడా వేసి మొత్తం ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. మీకు ఆయిల్ ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకోండి. నాకైతే చాలండి, సరిపోతుంది. అంతే అండి. ఇలా చిక్కుడుకాయ పచ్చడి చేసుకోండి. ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఉంచుకోండి. నేనైతే కొంచెమే చేశానండి, 1/2 కిలో వరకే చేశాను కాబట్టి చిన్న గ్లాస్ దాంట్లోనే వేస్తున్నాను. ఇలా 2 డేస్ మగ్గనివ్వండి. అంతే అండి. చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఈ పచ్చడి మాత్రం 2 రోజులు అలానే పక్కన ఉంచండి. ఇలా అన్నంలో చిక్కుడుకాయ పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ చిక్కుడుకాయ పచ్చడి ఒక 2 నెలల వరకు అయితేనే ఉంటుందండి, ఎక్కువ కాలం ఉండదండి. 5-6 నెలలు అయితే నిల్వ అయితే ఉండదు. ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ సీజన్లో చిక్కుడుకాయలు మీకు చాలా దొరుకుతాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.